పరిశుద్ధ నామమున మహిమ గాక. శ్రేష్టమైన చక్కని ఈ శుభదినం ఇచ్చిన ప్రభువుకు స్తోత్రం చెల్లిస్తూ ఆసక్తిగా వాక్యాన్ని వింటూ ఆత్మీయంగా బలపడుతున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. నేటి దినమునకైనా వాక్య భాగాన్ని చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మను వేడుకొనుచున్నాము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పొందిన కృపను వ్యర్థం చేసుకోకూడదని భక్తుడైన పౌలు వేడుకుంటూ ఉన్నాడు. కృప అనగా ఉచితముగా దొరికేది, లేక అర్హత లేని వారికి అర్హతను కలిగించేది. కనుక దేవుని బిడ్డలారా, మరి ఆల్రెడీ మనం అనర్హులము. అయితే ఈ కృప ద్వారా అర్హత కలిగించబడింది, లేక అర్హత మనకు కలిగింది. కావున ఈ యొక్క కృపను వ్యర్థం చేసుకోవద్దని పౌలు వేడుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని కృప లేకుండా మనం ఏమీ చేయలేం. అందుకే పౌలు నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను అంటున్నాడు. పౌలు ఒకప్పుడు సంఘాన్ని హింసించినవాడు, సంఘాన్ని చెదరగొట్టినవాడు, స్త్రీలను పురుషులను బాగా హింసించినవాడు. అలాంటి వ్యక్తిని ప్రభు పిలుచుకొని ఆయన ఘనమైన పరిచర్యను అప్పగించగా ఆ కృప ఏంటో పౌలుకు అర్థమయ్యి దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దు అంటున్నాడు. బైబిల్ గ్రంథంలో దేవుని కృపను వ్యర్థం చేసుకోకుండా ఆ కృపను ఉపయోగించుకొని దీవించబడిన వారు అనేక మంది ఉన్నారు. అలాగే దేవుని కృపను వ్యర్థం చేసుకుని వ్యర్థులైన వారు అనేక మంది ఉన్నారు. కనుకనే మనం గ్రహించి దేవుని కృపను వ్యర్థం చేసుకోకుండా దేవుని కృపను ఆసరాగా తీసుకొని లేక ఉపయోగించుకొని పైకి మనం ఎదగాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కృపలో వర్ధిల్లాలి అని దేవుని వాక్యం మనల్ని ప్రోత్సహిస్తుంది. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనం మనం గమనించినట్లయితే, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరం చేయును. దేవుని బిడ్డలారా, దావీదుతో ఈ మాట అంటున్నాడు దేవుడు. నా కృప సౌలుకు దూరమైంది అంటున్నాడు. అలాగే మొదటి దినవృత్తాంత గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా గమనించినట్లయితే, నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. ఈ మాట కూడా దావీదుతో దేవుడు అంటున్నాడు. నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృప చూపక మానివేశాను. ఇంతకీ సౌలుకు ఎందుకు దేవుని కృప దూరమైంది? ఎందుకు సౌలుకు దేవుడు కృప చూపడం మానేశాడు అని మనం గమనించినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 15 నుండి 17 వరకు మనం చదివినట్లయితే, సౌలు గార్ధబొమ్మలు తప్పిపోయి, అనగా తన తండ్రి గాడిదలు తప్పిపోయి వాటిని వెతుకుతూ ఉన్నాడు. ముందుగానే దేవుడు సమూయేలుతో చెప్పాడు, రేపు ఒక వ్యక్తి నీ దగ్గరకు వస్తాడు, అతన్ని ఇశ్రాయేలులకు రాజుగా నియమించు అని దేవుడు చెప్తాడు. అలాగే సౌలు తన గాడిదలు దొరకకపోగా
ఆ గాడిదలు ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి ప్రవక్త దగ్గరికి రావడం జరిగింది. వెంటనే దేవుడు, నేను నీతో చెప్పిన మనిషి ఇతన్ని రాజుగా అభిషేకించు అని దేవుడు సమూయేలుతో చెప్పడం చూస్తున్నాం. అప్పుడు సమూయేలు కూడా 20వ వచనాన్ని గమనించినట్లయితే, ఇశ్రాయేలీయుల యొక్క అభిష్టము నీ యందు ఉన్నది, నీవే ఇశ్రాయేలీయులకు రాజువు అని చెప్పినప్పుడు, నేనంతటి వాడను, నా గోత్రము ఇశ్రాయేలీయులలో ఆఖరి గోత్రం కదా, నేను బెన్యామీను గోత్రీయుడను కదా, నా గోత్రము ఇశ్రాయేలీయులలో స్వల్పమైంది కదా, నేను ఏ పాటి వాడిని అని సౌలు తన స్థితిని చెప్పుకోవడం మనం చూస్తున్నాం. అలాగే 10వ అధ్యాయం 27వ వచనాన్ని గమనించినట్లయితే, పనికి మాలిన వారు కొందరు ఈ మనుష్యుడు మనలను ఎలాగో రక్షింపగలడని చెప్పుకొనుచు అతని నిర్లక్ష్యం చేసి అని రాయబడింది. అనగా సౌలును అక్కడున్న ప్రజలు కూడా నిర్లక్ష్యం చేశారంట, అతన్ని తృణీకరించారు, అతన్ని లెక్క చేయలేదు. అలాంటి మనుషుల చేత త్రోసివేయబడినవాడు, అలాగే గోత్రములలో ఆఖరి గోత్రమైన బెన్యామీను గోత్రీయుడు, ఇలాగ అనేకమైన అనర్హతలు సౌలుకు ఉన్నప్పటికీ దేవుని బిడ్డలారా, దేవుడు మాత్రం సౌలును ఇశ్రాయేలీయుల యొక్క మొట్టమొదటి రాజుగా చేయడానికి ఇష్టపడ్డాడు. అనగా సౌలుకు దేవుడు కృప చూపించాడు. అపాత్రునికి, అయోగ్యునికి మొట్టమొదటి ఇశ్రాయేలు రాజుగా ఉండడానికి దేవుడు కృప చూపించాడు. అయితే తర్వాత దినాల్లో సౌలు ఏం చేశాడంటే, ఫిలిస్తీన్లు తన మీదకి దండెత్తి వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, ప్రజలందరూ భయపడతారు. బహు సైన్య సమూహము ఇశ్రాయేలుల మీదకి దండెత్తి వస్తారు. 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనం నుండి గమనించినట్లయితే మనం చదువుకుంటాం. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుతో యుద్ధం చేయుటకై 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంతా విస్తారమైన జనసమూహమును సమకూర్చుకుని వచ్చిరి. వీరు బయలుదేరి బేతావేను తూర్పు దిక్కున మిక్మషులో దిగిరి. ఇశ్రాయేలీలు దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులోనున్నట్టు తెలుసుకుని గుహలలోను, పొదలలోను, మెట్టలలోను, ఉన్నత స్థలములలోను, కోపములలోను దాగిరి. దేవుని బిడ్డలారా, బహుజన సమూహము ఫిలిస్తీన్లు వచ్చేసారు. 30,000 రథములు, 6,000 గుర్రపు రౌతులు, సముద్రపు ఇసుకరేణువులంత విస్తారమైనటువంటి సైన్యంతో ఇశ్రాయేలు మీదకు యుద్ధానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు భయపడి గుహల్లోనూ, పొదల్లోనూ, మెట్టల్లోనూ, ఉన్నత స్థలముల్లోనూ, కోపముల్లోనూ దాక్కున్నారంట. ఇరుకులు పడ్డట్టుగా గ్రహించారంట. అలాంటి పరిస్థితిలో దేవునికి దహన బలులు, సమాధాన బలులు చెల్లించడానికి సమూయేలుకు వర్తమానం తెలియజేయబడింది. ఇలాగూ ఫిలిస్తీన్లు గొప్ప జనసమూహంగా వచ్చేశారు, వారు మన మీద పడేటట్టుగా ఉన్నారు, కాబట్టి మీరు వస్తే దేవునికి సమాధాన బలులు, దహన బలులు చెల్లించి దేవునితో సమాధానపడి దేవుని దగ్గర విజ్ఞాపన చేసుకుని తర్వాత యుద్ధానికి వెళ్ళవచ్చు అన్నట్లుగా సమూయేలుకు వర్తమానం అందించగా, సమూయేలు 7 దినముల తర్వాత వస్తానని చెప్పాడనమాట. అలాగే సౌలు కూడా 7 దినములు ఆగాడు. 7వ దినమైన సమూయేలు రాకపోగా సౌలు ఏం చేశాడంటే, ప్రజలందరూ చెదరిపోతున్నారని తెలుసుకొని ఆ సమాధాన బలులు, దహన బలులు అవన్నీ నా ఎదుగు తీసుకురండి, నేనే అర్పిస్తాను, సమూయేలు వచ్చేటట్టుగా లేడని. దేవుని బిడ్డలారా, దైవజనుడు చేయవలసిన పని.
యాజకుడు చేయవలసిన పని సౌలు చేయడానికి పూనుకున్నాడు. అలాగూ దహన బలులు సమాధాన బలులు అర్పించగా దేవుని బిడ్డలారా ఆ పని ముగించుకోవడం ముందే లేక సమాధాన బలులు దహన బలులు చెల్లించి అలా ఉండగానే దైవజనుడైన సమూయేలు వచ్చాడు. వెంటనే నీవు చేసిన పని ఏంటి అని అడిగితే, అయ్యా ప్రజలు చెదిరిపోతున్నారు, అందుకే భయపడి నేనే సమాధాన బలులు దహన బలులు చెల్లించాను అన్నాడు. నీవు అవివేక పని చేసావు, ఇది దైవజనుడు చేయవలసినటువంటి పని అన్నప్పుడు, అయ్యా ప్రజలు చెదిరిపోతున్నారు, అందుకే నేను సాహసించి బలు అర్పించాను అని చెప్పాడు. అప్పుడు సమూయేలు, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేస్తివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు అని చెప్పాడు. దేవుడు సదాకాలం నువ్వు లోబడితే, దేవుని చిత్తం చేస్తే సదాకాలం నీకు ఆ రాజ్యాన్ని స్థిరపరచాలనుకున్నాడు. కానీ నువ్వు అవివేక పని చేసావు. యాజకుడు మాత్రమే చేయవలసిన ఆ పని నీవు సాహసించేసావు. కాబట్టి నీ రాజ్యాన్ని దేవుడు నీ దగ్గర నుంచి తీసివేసి నీకంటే ఉత్తముడైన ఒక వ్యక్తికి ఇవ్వబోతున్నాడు అని చెప్పినప్పుడు, అప్పుడైనా సౌలు పశ్చాత్తాపడి తన యొక్క అతిక్రమను దోషమును క్షమించమని దివారాత్రులు ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థించి దేని బిడ్డలారా కృపను కాపాడుకోవలసిన వాడు అలాగే కేర్లెస్గా వదిలేశాడు. మరొకసారి అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళి స్త్రీలను, పురుషులను, పసిపిల్లల్ని, జంతువులను దేన్ని కూడా బ్రతకనియద్దు, సమూల నాశనం చేయమంటే బలిసిన ఎడ్లను, గొర్రెలను తీసుకొచ్చాడు. నువ్వు చేసిన పని ఏంటని అడిగితే, నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చాను, దేవుడు చెప్పినట్లుగా అంతా చేశాను అన్నాడు. మరి నాకు వినబడుతున్న గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెలేంటి అని అడిగితే ప్రజల మీదకి నెట్టేశాడు. నేను కదయ్యా, ప్రజలు వాటిని తీసుకొచ్చారు దేవునికి బలి ఇవ్వడానికని. ఇలాగూ దేవుని బిడ్డలారా సౌలు జీవితంలో అనేక సార్లు దేవుని మాటలకు లోబడక, దేవుడు చెప్పినట్లు చేయక, తన సొంత ఇష్టాన్ని, సొంత ఆలోచనను చేస్తూ తన జీవితంలో దేవుని కృపను పోగొట్టుకున్నట్లుగా, దేవుని కృపకు దూరమైనట్లుగా మనం చూస్తున్నాం. అందుకని భక్తుడైన పౌలు అంటున్నాడు, దేవుని కృపను మీరు వ్యర్థం చేసుకోవద్దు. దేవుని బిడ్డలారా మనం కూడా నేటి దినాల్లో సౌలులాగు దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని పౌలు ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఇక్కడ గమనించినట్లయితే మనల్ని ధనవంతులుగా చేయడానికి యేసయ్య మన నిమిత్తము దరిద్రుడయ్యాడంట. అనగా దరిద్రులమైన మనల్ని ఐశ్వర్యంతులుగా చేయడానికి ప్రభు అయిన యేసయ్య కృప చూపించాడు. అనర్హులైన మనకు అర్హతను కల్పించాడు. అయితే దేవుని బిడ్డలారా ఈ యొక్క కృపను మనం పోగొట్టుకుంటే సౌలులాగు మనం వ్యర్థులమైపోతాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు కూడా గమనించినట్లయితే, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవుని బిడ్డలారా ప్రభువైన యేసయ్య తండ్రితో సమానంగా కూర్చుండే భాగ్యం అది విడిచిపెట్టకూడని భాగ్యం అని అనుకోలేదు. కారణం ఏంటంటే
మనము సింహాసనం మీద కూర్చోవడానికి ఆయన సిలువకు దిగి రావాల్సి వచ్చింది ఏమిట్లారా. వాస్తవంగా ఆ సిలువ మరణానికి మనమే యోగ్యులం, మనమే పాత్రులం. కానీ మనకు రావాల్సిన శిక్ష యేసయ్య సిలువ మీద పొంది దేవుని బిడ్డలారా మనకు సింహాసనాన్ని ఇచ్చాడు. నేను జయించి నా తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించు వారిని నాతో కూడా నా తండ్రి సింహాసనం మీద కూర్చుండనెత్తును అని చెప్పాడు. కనుక సింహాసనం మీద కూర్చునే కృపను మీరు వ్యర్థం చేసుకోవద్దు అని భక్తుడైన పౌలు చెప్పడం మనం చూస్తున్నాం. సౌలుకు దేవుడు కృప చూపించినా ఆ కృపను వ్యర్థం చేసుకున్నాడు. సౌలు తర్వాత తన కుమారులు రాజ్యాధికారంలో ఉండవలసిన వారు. దేవుని బిడ్డలారా, సౌలు చేసినటువంటి అవిధేయతను బట్టి అట్టి కృపను పొందకుండా సౌలు కృపను పోగొట్టుకున్నట్లు వాక్యం చూస్తున్నాం. కనుక మన జీవితాల్లో దేవుని కృపను ఉచితంగా దొరికిన ఆ దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దు అని భక్తుడైన పౌలు వేడుకుంటూ ఉన్నాడు. ఆ కృప విలువ పౌలుకు తెలుసు కనుక దేవుని బిడ్డలారా రిక్వెస్ట్ చేస్తున్నాడు. ధనవంతుడు కూడా నరకంలో పాతాళంలో యాతన పెట్టబడేటప్పుడు నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఇక్కడికి రాకుండా ఉండినట్లుగా వారికి సువార్త చెప్పడానికి లాజరును పంపించమని ఆ యొక్క పాతాళం యొక్క వేదాలను తెలుసుకున్న తర్వాతే దేవుని బిడ్డలారా ధనవంతుడు రిక్వెస్ట్ చేయడం మనం చూస్తున్నాం. కనుక కృపను పోగొట్టుకొని మన వ్యర్థులం కాకూడదని పౌలు కూడా ఇక్కడ వేడుకుంటున్నాడు. కనుక దేవునికి విరోధులమై, దేవునికి అవిధేయులమై కృపను వ్యర్థం చేసుకోక కృప వెంబడి కృపను పొంది నిత్యరాజ్యంలో ప్రవేశిద్దాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.